నేను అడిగేదల్లా సార్ 6th to 10th దయచేసి బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్రని దయచేసి నాన్ డీటెయిల్ కింద పెట్టండి సార్. 100 మార్కుల ప్రశ్నాపత్రంలో 6వ తరగతిలో ఒక స్టేజ్ చదవాలా, 7వ తరగతిలో చదవాలా, 8వ తరగతిలో చదవాలి, 9, 10 ఈ 4 సంవత్సరాల విద్యాభ్యాసంలో బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి అంబావాదేకర్ అనేటువంటి ఆయన గురువు దగ్గర ఆశీర్వచనం పొందిన కానించి లండన్ యూనివర్సిటీకి వెళ్ళి 64 సబ్జెక్టులలో నిష్ణాతత్వం సాధించి డాక్టర్ ఆఫ్ ఆల్ సైన్సెస్గా ఎలా కీర్తి గడించాడో, ఎందుకు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో సైతం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రకి సంబంధించినటువంటి పుస్తకాన్ని ఈరోజు ముఖ్యమైనటువంటి పఠనంగా పెట్టారో, ఈ విషయాలు తెలిసినప్పుడు ఆయన తీసుకున్న 512 పైచీలకు భారతదేశానికి దిక్సూచిగా మిగిలినటువంటి అద్భుతమైన నిర్ణయాల యొక్క సారాంశం ఏంటో తెలిసినప్పుడు పక్కోని నువ్వు మాలనో మాదిగనో తక్కువ చేసేటువంటి ఆలోచనలు మూలాల్లోనే చచ్చిపోతాయి సార్. 6, 7, 8, 9, 10 తరగతుల్లో దీన్ని మ్యాండేటరీ చేయండి సార్, ఆంధ్రప్రదేశ్తో మొదలు పెట్టండి, భారతదేశానికి దిక్సూచికండి సార్. నేను కూటమి ప్రభుత్వాన్ని ఏం అడగను సార్, ఇదే ఒకే ఒక కోరిక కోరుతున్నాను సార్. ఐ అర్జ్ రిక్వెస్ట్ బోత్ పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు టు కన్సిడర్ మై ప్లీ. నేను బాబాసాహెబ్ అంబేద్కర్ సిరీస్ల విషయాన్ని చాలాసార్లు ప్రస్తావించాను సార్. క్లాస్ 6 to క్లాస్ 10 బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్రని పరిచయం చేయండి సార్. గొప్పోళ్ళు కులంతో పుట్టరు, కులంలో పుట్టరా, గొప్పోళ్ళు అయిన తర్వాత కులాలు లోన్ చేసుకుంటారు తప్ప అని చెప్పండి సార్, దయచేసి చెప్పండి సార్. బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి యొక్క ఔన్నత్యం గురించి అంటే నా ఉద్దేశం ఏంటంటే సార్, సమర్థతకి కులం సీలింగ్ ఏం కాదు సార్. బాబాసాహెబ్ అంబేద్కర్ టైంలో ఉన్నటువంటి వివక్షతో పోలిస్తే ఈరోజు వివక్ష అనేటువంటిది లేదని నేను చెప్పను, కానీ అది దారుణంగా సార్. వెనకాల మనం ఊచుకోవడానికి ఎదరొక ఒక గిన్నె కట్టుకోవాలా, ఎదరు మనం నడిచి వెళ్తున్న మార్గంలో అగ్రవర్ణాన్ని నడిచి వెళ్తే మళ్ళీ వాళ్ళకి మైలు అంటతుంది కాబట్టి చీపుర్లు కట్టుకోవాలా అనేటువంటి పరిస్థితుల నుంచి 64 సబ్జెక్టులో నిష్ణాతత్వం అంటే ఏ కాపు చదవగలుగుతాడు, ఏ కమ్మ చదవగలుగుతాడు, ఏ రెడ్డి చదవగలుగుతాడు, ఏ రాజు చదవగలుగుతాడు, ఏ వలమ చదవగలుగుతాడు, ఏ బ్రాహ్మణోత్తముడు చదవగలుగుతాడు, ఏ వైశ్యుడు చదవగలుగుతాడు, ఏ అంబానీ చదవగలుగుతాడు, ఏ అదాని చదవగలుగుతాడు సార్. బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా విద్యాభ్యాసం చేసే మరి ఈ శక్తివంతమైన సోకాల్డ్ కులాల వల్ల కాలేదన్న సంగతి చెప్పడానికి మనందరికి ఇబ్బంది ఉంది సార్. దయచేసి పెట్టండి సార్.